వెల్కమ్ టు ఐ న్యూస్. అంతరిక్ష పరిశోధనల్లో అమెరికా మరో మైలురాయిని చేరుకోబోతోంది. 2030 కల్లా చంద్రునిపై అణు రియాక్టర్ ను నిర్మించాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. సైన్స్ ఫిక్షన్ ను తలపించే ఈ న్యూక్లియర్ మిషన్ వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? చందమామపై అణుశక్తి ఎందుకంత కీలకంగా మారింది? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అంతరిక్ష అన్వేషణలో ఇప్పుడు సరికొత్త అధ్యాయం మొదలవబోతోంది. ఇటీవలే ఆర్టెమిస్ 2 మిషన్ ద్వారా 4 వ్యోమగాములు భూమికి 37,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోతైన అంతరిక్షంలోకి వెళ్లి విజయవంతంగా తిరిగి వచ్చారు. అయితే ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. చంద్రునిపై కేవలం అడుగు పెట్టడమే కాదు, అక్కడ శాశ్వత మానవ నివాసాన్ని నిర్మించాలనేది అమెరికా అసలు ప్లాన్. కానీ అక్కడ మనుషులు నివసించాలన్నా, ప్రయోగాలు చేయాలన్నా నిరంతర విద్యుత్ శక్తి అత్యంత అవసరం. చంద్రునిపై గాలి లేదు, ప్రవహించే నీరు లేదు, ఇంధన వనరులు అస్సలే లేవు. కనీసం సౌరశక్తిని వాడుకుందామంటే అక్కడ ఒక రాత్రి కాలం భూమిపై 14.5 రోజులతో సమానం. అంటే 2 వారాల పాటు కటిక చీకటి ఉండటమే కాకుండా ఉష్ణోగ్రతలు -128 డిగ్రీల సెల్సియస్ కు పడిపోతాయి. ఇలాంటి భయంకర పరిస్థితుల్లో సోలార్ ప్యానెల్స్ ఏ మాత్రం పనిచేయవు. అందుకే నాసా న్యూక్లియర్ మిషన్ టెక్నాలజీ వైపు మొగ్గు చూపుతోంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఒక అణు రియాక్టర్ ను ఏర్పాటు చేయడం ద్వారా నిరంతరం వేడిని, తద్వారా నిరంతర విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు గట్టిగా నమ్ముతున్నారు. నిజానికి ఇది నాసాకు పాత ఆలోచనే అయినా ఇప్పుడు అది ఒక అనివార్య అవసరంగా మారింది. 60 ఏళ్ల క్రితమే, అంటే 1965లో SNAP-10A అనే చిన్న రియాక్టర్ ను అంతరిక్షంలోకి పంపారు. కానీ అది కేవలం 43 రోజులు మాత్రమే పనిచేసింది. ఆ తర్వాత 2018లో క్రస్టీ అనే కొత్త రియాక్టర్ కాన్సెప్ట్ ను విజయవంతంగా పరీక్షించి ఇప్పుడు దాన్ని చంద్రునిపైకి పంపేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఆర్టెమిస్ 4 మిషన్ ద్వారా 2028లో చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి అక్కడే బేస్ క్యాంప్ పనులు మొదలు పెట్టాలని అమెరికా భావిస్తోంది. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం నాసా పంపబోయే ఈ అణు రియాక్టర్ సుమారు 100 కిలోవాట్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ఒక దశాబ్దం పాటు సుమారు 30 ఏళ్లకు సరిపడా నిరంతర విద్యుత్ ను చంద్రునిపై అందించగలదు. అయితే 15 మెట్రిక్ టన్నుల బరువు ఉండే ఈ భారీ యంత్రాన్ని చంద్రునిపైకి క్షేమంగా తీసుకువెళ్లటం ఇంజనీరింగ్ పరంగా ఒక పెద్ద సవాల్. దీని వెనుక కేవలం వైజ్ఞానిక ప్రయోజనాలే కాదు, అంతర్జాతీయ రాజకీయాలు, స్పేస్ రేస్ కూడా ఉన్నాయి. చైనా, రష్యాలు కూడా చేతులు కలిపి 2035 కల్లా చంద్రునిపై ఉమ్మడి అణు రియాక్టర్ ను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాయి. ఎవరైతే చంద్రుని దక్షిణ ధ్రువంపై ముందుగా పట్టు సాధిస్తారో వారే రాబోయే 100 ఏళ్ల అంతరిక్ష అన్వేషణను, అక్కడి వనరులను శాసిస్తారు. అందుకే అమెరికా తన స్పేస్ సుపీరియారిటీని నిరూపించుకోవడానికి 2030 లోపే ఈ అణు సాహసాన్ని పూర్తి చేయాలని కంకణం కట్టుకుంది.